హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరిం 23వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ 7వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మన దేవుడు ఏమంటున్నాడండి? తల వెంట్రుకలన్నీ అట లెక్కింపబడి ఉన్నవి, భయపడద్దు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. భయపడద్దు అన్నాడు. తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి అంటే అర్థం ఏంటి? మన తల ఆయన చేతుల్లో ఉంది. ఆయన నడినెత్తి మొదలు అరికాలు వరకు జాగ్రత్త తీసుకునే దేవుడు. షద్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు, అజర్యా, హనన్యా, మిషాయేలు అనే వాళ్ళు అగ్నిగుండంలో పడవేస్తే వారి తల వెంట్రుక అయినను కాలిపోలేదట. అంటే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి కాపాడాడు? తల వెంట్రుకలైనా కనబడు. చూడండి, మనం మధ్య మధ్య ఆలకిస్తుంటాం, ఎక్కడో అగ్ని ప్రమాదం అయింది, పర్వాలేదట, కొన ప్రాణం ఉందంట, పర్వాలేదంట, బ్రతికేచ్చట, పర్వాలేదంట, త్రుటిలో ప్రమాదం తప్పిందంట అంటారు. తీరా వెళ్ళి చూస్తే మొత్తం ముద్దయిపోయి ఏదో కొన ప్రాణం ఒకటే ఉంటుంది. వాళ్ళు బ్రతికినా మిగతా వాళ్ళు అందరినీ ఇబ్బంది పెట్టడమే అన్న పరిస్థితులు ఉంటాయి. దేవుడు అలా కాపాడు. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కాపాడతాడు దేవుడు, కాపాడతాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలను అలాగే కాపాడాడు దేవుడు. ఎర్ర సముద్రం పాయలు చేసి మోషేతో పాటు సుమారు 25 లక్షల మంది వాళ్ళని సైతం నడిపించుకొచ్చాడు. యోర్దాను నదిని ఆరిపో చేసి అనేక లక్షల మంది ఇశ్రాయేలీల్ని ఇటు నుంచి అటేపుకి తీసుకెళ్ళిన గొప్ప దేవుడు ఆయన, గొప్ప దేవుడు. కాబట్టి ఏమైపోతానో ఏటో, నీ శ్రమ గొప్పదే కావచ్చు, ఒకవేళ నాకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడికి నీ సమస్య ఏంటో తెలుసు. లోకంలో డాక్టర్లు అంటారు ఈ జబ్బుకి మందు లేదంటారు. కొన్ని జబ్బులకి అసలు పేరే ఉండదు. అదేం పేరో ఇప్పుడు కనుక్కుంటుంటారు. కానీ దేవుడి దగ్గర పేరు లేని జబ్బులని, మందులు లేని జబ్బులని ఉండవు. యేసయ్య రక్తము ప్రతి పాపిని కడిగి పాపము నుంచి విడిపించును. హల్లెలూయా. అది రోగమైన, వ్యాధి అయినా, శాపమైన, ఏదైనా దేవుని రక్తం కడిగి పరిశుద్ధులుగా చేసి వారిని స్వస్థపరచును. సిలువలో ఆయన కాచిన రక్తం ద్వారా మన గాయములకు స్వస్థత కలుగుచున్నది. మన దేవుడు మనల్ని స్వస్థపరిచే గొప్ప దేవుడు. కాబట్టి దేవునిని బట్టి ధైర్యంగా ఉండు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.